కూడా మాకు తెలియదు. ఆ అమ్మాయిని అంటే ఇంట్లో తరచూ వచ్చి పిల్లలు పేరెంట్స్తో కూడా బాగానే కలిసి ఉంటారు కదా సార్. ఆ అమ్మాయిని హాస్టల్ నుంచి తీసుకొచ్చాడో ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో మాకు తెలియదు. ఆ అమ్మాయి ఎవరో తెలియదు అంటే అమ్మాయి అక్కడ చోట్లో కూడా మాకు తెలియదండి. అయితే ఇలా పుకారా వచ్చింది ఆ అమ్మాయిని ఏదో చేశాడని. ఎవరో అన్నోన్ పర్సన్ ఏంటంటే వీడియో తీసి పంచడం అని అందరికీ షేర్ చేయడం అనేది జరిగినప్పుడు మేము కూడా ఏం చేసామంటే ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి మా వారిని కాలర్ పెట్టుకున్నారు. నేను లోపల ఉన్నానండి. గబగబా వచ్చి ఒరే తమ్ముడు ఇది కరెక్ట్ కాదు, మీకు ఏం జరిగిందో నాకైతే తెలియదు, కానీ నా భర్త ఇక్కడ ఉన్నాడు కదా, నీకేం జరిగిందో చెప్పంటే అక్క నీకు వీడియో చూపించాలక్క. అయితే అతను వచ్చే వరకు ఆగ్రా తమ్ముడు అన్నాను. అంతలోకి మా మామగారు బండి వేసుకొని వచ్చాడండి. బండి వేసుకొని వచ్చి ఎలిగేషన్ ఏమీ లేదు సార్. ఇప్పుడు ఏంటంటే నైట్ మాకు ఫోన్ చేశారు, నేను ఈవినింగ్ నుంచి ఫోన్ చేస్తున్నారు. అయితే మేము మార్నింగ్ సైన్ చేస్తామంటే ఊరుకున్న వాళ్ళు నైట్ 10:30కి మాకు ఫోన్ చేసి సైన్ కంపల్సరీ చేయాలని అడిగారు. సార్ మార్నింగ్ చేస్తాం సార్ అని చెప్పామండి. అంటే మేము కోర్టులోని ఇప్పటికిప్పుడు అసలు ఈవినింగే పంపించాలి, ఇప్పటి వరకు పంపించలేదు, మీరు ఒక సైన్ చేస్తే పంపించేస్తామని చెప్పారు సార్. అంటే ఓకే అని చెప్పేసి మా వారు వచ్చారు. కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి ఇలాగా ఫ్యామిలీ మెంబర్ ఎవరో ఒకరు సైన్ కావాలని చెప్పి పెట్టించుకున్నారు సార్. సరే అని చెప్పి మేము ఊరుకుని నేనన్నాను, భర్తతో కాపురం చేసిన దాంతో సంతకం పెట్టించుకుంటే బాగుంటుందండి, నా భర్త నేను వేరే కాపురం, నా భర్తతో ఎలా పెట్టించుకుంటారు, అలా వద్దు సార్ మా అత్తగారితో పెట్టించండి అని చెప్పాను. ఎవరైనా పర్వాలేదమ్మా ఇప్పుడు అర్జెంటుగా సంతకం పెట్టండి అన్నారు. సరే అని చెప్పి మా వారు సంతకం పెట్టినప్పుడు అదే 10:30కి మీరు సంతకం పెట్టించుకున్నారు, 37:40 లోపు ఆ ప్రాంతంలో పెట్టించుకున్నారు. మార్నింగ్ సిఐ సార్ వాళ్ళు ఫోన్ చేసి ఇలా చనిపోయాడమ్మా, ఇలా వాష్రూమ్ కానీ దిగి వాటర్లో దూకేశాడు, మ్యాక్సిమం ఏంటంటే ఆయన గౌరవం పోయిందని చెప్పేసి ఇలా చేసుకున్నాడేమో అని అన్నారు. దానికి మేమేమి అనమండి. ఒక అమ్మాయిని పాడు చేశాడు, చావే అతను కరెక్ట్, బ్రతుకున్న మర్యాద ఉండదు ఎక్కడైనా, చచ్చిపోయాడు, మేము దానికి ఏం అనట్లేదు సార్. అయితే ఏ టైంలో చనిపోయాడని కనుక్కోమని చెప్పాను సార్. మళ్ళీ ఆయనకి కాల్ చేస్తే 10:30 ఆ ప్రాంతంలో చనిపోయాడని. అయితే నేను అన్నాను 10 నుంచి 10:30, 11 ప్రాంతంలో చనిపోతే మన దగ్గర 10:37 టైంకి వచ్చారు, మరి చచ్చిపోయాడని చెప్పొచ్చు కదా, కోర్టుకి తీసుకెళ్లాలని ఎందుకు చెప్పారు అని నేను ఇప్పుడు అడుగుతున్నాను సార్. ఇప్పుడు ఏంటంటే మాకు సంబంధం లేదని తిట్టినా వదిలేసాం, మా కళ్ళ ముందే కొట్టేసి చంపేయడానికి చూసినప్పుడు మేము పట్టించుకోలేదు. ఇప్పుడు చచ్చిపోయినా మాకు సంబంధం లేదు సార్, మాతో ఎందుకు ఆ మాట అబద్ధం చెప్పారు అనేది మాకు కావాలి. అదే టైం చచ్చిపోవడం అంటే అది ఎలా అవుతుంది సార్? మార్నింగ్ చెప్పారు సార్. అది నైటే చెప్పొచ్చు కదా సార్. నైటే చెప్తే డెత్ కి సంబంధించి లెటర్ రాస్తే దాని నేనే పెడతాను కదా సంతకాలు, మరి కోర్టుని ఎందుకు పెట్టాలి? అదే సార్ నాకు ఉన్న డౌట్. చేసిన వదిలేసేసి నా భర్త నేను నా పిల్లలు ఏం చేసాం అసలు అని. నేను కాక మొన్న నా ఆడపడుచు ఫోటోలు పెట్టారు, అలా ఎందుకు పెట్టాలి సార్? ఎవరైతే తప్పు చేశాడో ఆడి చర్మం వచ్చేయాలి, కానీ మేము ఏం చేసాం? మేము ఆడవాళ్ళమే కదా. మీ ఇంట్లో ఆడపిల్ల పరుగు పోతే మీరు బాధపడుతున్నారు, మేము మా పరుగులు